హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సింపుల్గా మైసూర్ పప్పుతో ఈ బంగాళదుంపలు టమాటా ఇవన్నీ కలిపి ఒక కూర అయితే వండుతున్నాను ఫ్రెండ్స్. కలిపి పెట్టేస్తాను చూడండి, చాలా బాగుంటుంది. బయటికి వెళ్ళి వచ్చినప్పుడు టైం లేనప్పుడు, కూర వండే టైం లేనప్పుడు, అన్నం ఉడికేలోపు కూర కూడా అయిపోవాలంటే ఇది ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మా అమ్మగారు అయితే మా చిన్నప్పుడు ఎక్కువ మైసూర్ పప్పు పెసరపప్పే వండేది ఫ్రెండ్స్. ఎందుకంటే అప్పటికప్పుడు అయ్యేది, త్వరగా అయ్యే కూరలు అయ్యే కదా, హెల్త్కి కూడా మంచిది. అవి అయితే వండేది ఫ్రెండ్స్. నేను ఈరోజు అయితే అలా కలిపి పెడుతున్నాను. బయటకు వెళ్ళి వచ్చాను, లేట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇది అనుకో ఒక విజిల్ వచ్చిందంటే అన్నంతో పాటు అయిపోద్ది, తినేయచ్చు ఫ్రెండ్స్. మైసూర్ పప్పు ఇది ఫ్రెండ్స్, మొత్తం 100 గ్రాములు ఉంటుంది పప్పు. చక్కగా ఒక 4 అయితే తినొచ్చు ఫ్రెండ్స్. ఇది చూసారుగా, త్వరగా ఉడికిపోయిద్ది, చాలా బలం కూడా. ఇవన్నీ కట్ చేసుకుంటాను. ఈ పప్పు అయితే కడిగేసి నీళ్లు పోసి పెడతాను ఫ్రెండ్స్. అన్నీ దాంట్లో ట్రాన్స్ఫర్ చేసి ఒక విజిల్ వచ్చేలాగా కుక్కర్లో పెట్టేద్దాం. పప్పు అయితే కడిగి నీళ్లు పోసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఈలోపు అవన్నీ కట్ చేసుకుంటాను కూరగాయలు. అన్నం అయితే ఉడికిపోయింది ఫ్రెండ్స్. స్టవ్ అయితే ఆపేసుకుంటాను. బంగాళదుంపలు, టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిపాయ అన్నీ, కొత్తిమీర అన్నీ కట్ చేసి పెట్టుకున్నా ఫ్రెండ్స్. పప్పు కడిగి ఉంచుకున్నాను కదా, 1/2 లీటర్ అయితే వాటర్ పోసానంటే 1 లోటా పడుతుంది. ఉప్పు, కారం, పసుపు వేసేసుకుందాం. తర్వాత నూనె కూడా దీంట్లోనే వేసేద్దాం. 2 గంటలు అయితే వేస్తున్నాను నూనె గరిటెతో. పప్పు కాబట్టి నూనె ఎక్కువ పట్టదు ఫ్రెండ్స్, చాలు. ఏమీ లేకపోతే ఉట్టి పప్పు, టమాటా, పచ్చిమిర్చి వేసి కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. కూరలాగా చక్కగా ఉంటుంది, బాగుంటుంది ఫ్రెండ్స్. అన్నీ వేసేస్తున్నాను. ఉల్లిపాయలు, టమాటాలు, కొత్తిమీర ఇవన్నీ వేసేసి మూత పెట్టి ఒక విజిల్ వస్తే పప్పు అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. వేడివేడిగా తినవచ్చు. కొద్దిగా నెయ్యి వేసుకోవచ్చు. కొద్దిగా పులుపు తినాలనుకున్న వాళ్ళు ఫ్రెండ్స్ నిమ్మకాయ కూడా పిండుకుంటారు. నేను టమాటా ఎక్కువ వేసాను కాబట్టి అవసరం లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు అన్నీ వేసేసాక ఒక విజిల్ వచ్చాక మళ్ళీ చూపిస్తాను. స్టవ్ అయితే వెలిగించుకున్నాను ఫ్రెండ్స్. ఒక విజిల్ వచ్చాక ఆపేస్తాను. ఒక విజిల్ వచ్చింది ఫ్రెండ్స్, ఆపేస్తున్నాను స్టవ్. ఆవిరిపోయింది ఫ్రెండ్స్, ఒకసారి చూద్దాం. ఒక విజిలే పెట్టాలి ఫ్రెండ్స్, అందుకని మైసూర్ పప్పు కదా, త్వరగా ఉడికిపోద్ది. దీన్ని ఒకసారి కలుపుకొని మొత్తం ఒక విజిల్ పెట్టి ఆవిరిపోయేలాగా ఉంచుకుంటే ఇలా చక్కగా పప్పు ఉడికిపోద్ది ఫ్రెండ్స్. కొంచెం నీరు ఎక్కువ ఉందనుకుంటే కనుక కొంచెం పొయ్యి మీద పెట్టి ఉడికించుకుంటే ఆ నీరు కూడా దగ్గరికి వచ్చేస్తుంది, పప్పు బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి పొయ్యి మీద పెట్టి ఉడికిస్తాను, నీళ్ళు ఎక్కువ వచ్చినాయి కాబట్టి. విజిల్ పోయిన తర్వాత నీళ్ళు ఎక్కువ ఉన్నాయని పొయ్యి మీద పెట్టాను ఫ్రెండ్స్. పప్పు అయితే చక్కగా ఉడికిపోయింది. దుంప కూడా ఉడికిందో లేదో చూద్దాం. ఒక విజిలే పెట్టాను కదా, దుంప కూడా చక్కగా ఉడికిపోయింది ఫ్రెండ్స్. చాలా రుచిగా ఉంటుంది. చూసారా ఎంత మెత్తగా అయిపోయిందో. ఇంకా ఎక్కువ పెట్టామంటే మొత్తం మేగడ మేగడ అయిపోద్ది ఫ్రెండ్స్. దుంప అనేది ఉండదు. ఉప్పు, కారం అన్నీ వేసేసాం కాబట్టి చక్కగా ఉడికిపోయింది ఫ్రెండ్స్. కొంచెం ఇలాగ అనుకున్నామంటే టమాటా ముక్కలు కూడా మెత్తగా అయిపోతాయి. చక్కగా ఉడికిపోయింది ఫ్రెండ్స్. నేనైతే అన్నం పెట్టుకుంటున్నాను. సింపుల్గా అయిపోయింది, చాలా హెల్తీది ఈ ఫుడ్. మా ఇంట్లో ఎప్పుడు ఎర్రపప్పు, పెసరపప్పు, పప్పులకు సంబంధించినవి అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. ఎందుకంటే పిల్లలు ఎక్కువ అడుగుతారు పెసరపప్పు. చూసారుగా, ఆరిందంటే గట్టిగా అయిపోద్ది ఫ్రెండ్స్. ఇప్పుడు ఆపేస్తున్నాను. నేనైతే అన్నం పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. చూసారుగా, ఎంతో రుచికరమైన మైసూర్ పప్పు, బంగాళదుంప, టమాటా. పులుపు తినేవాళ్ళు నిమ్మకాయ ఒక చెక్క పిండుకొని తినవచ్చు ఫ్రెండ్స్. పప్పులోనన్నా పిండవచ్చు, అన్నంలోనన్నా పిండుకోవచ్చు. పప్పులో పిండితే కనుక స్టవ్ ఆపేసాక
దించే ముందు పిండుకోవాలి. నేనైతే తినను కాబట్టి పక్కన పెట్టేసుకుంటున్నాను. పిల్లలు తింటారు, పిల్లలు పిండుకుంటారు ఫ్రెండ్స్. నేనైతే తినను, పులుపు ఇష్టపడను ఎక్కువ, అందుకని నేనైతే ఇలా తింటున్నాను ఫ్రెండ్స్. మీకు ఈ కర్రీ ఎంతమందికి ఇష్టం? ఈ పప్పు అసలు ఎక్కువ మంది వాడరు, నేనైతే ఎక్కువ వాడతాను, ఎందుకంటే త్వరగా అయిపోద్ది ఫ్రెండ్స్. పిల్లోడు ఒక్కోసారి నైట్ జిమ్కి వెళ్ళి వచ్చేటప్పటికి లేట్ అయిపోయింది. ఒక్కోసారి అడుగుతాడు, అప్పుడప్పుడు అడుగుతాడు రైసు, ఎప్పుడు అడగడు. అడిగినప్పుడు రైసు పప్పు రెండు కలిపి పెట్టేసి నెయ్యి వేసి కొద్ది పచ్చడి కలిపేసి ఇస్తాను ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. చూసారుగా, నేనైతే తినబోతున్నాను. మీరు తినండి ఫ్రెండ్స్, వండుకోండి, ఒకసారి టేస్ట్ చేసి చెప్పండి. నాకు లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.